అమరావతి శాశ్వత రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్ అయ్యారు గుంటూరు వైసీపీ అధ్యక్షురాలు ఫాతిమా. అమరావతి రాజధానిపై కూటమికి చిత్తశుద్ది లేదని ఆమె అన్నారు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో ఏం అభివృద్ధి చేయలేదన్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కూటమి ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై అసెంబ్లీలో మాట్లాడడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అంటే అబద్దాలు, మోసమని మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కొత్తగా మళ్ళీ అసెంబ్లీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టీం మొత్తం కలిపి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని మేము దాన్ని బిల్గా పాస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక కొత్త చాప్టర్ ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014లో వాళ్ళు వచ్చిన తర్వాత అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము, కేంద్రం దగ్గర నుంచి మేము స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఏమో మీరు చూసుకుంటే రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మొత్తం కేంద్రం చెప్పిన తర్వాత కూడా మీరు డెవలప్ అవ్వడానికి చేయడానికి కొంచెం సమయం పడుతుంది, అప్పుడు దాకా మీరు హైదరాబాద్ని ఇచ్చేసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నోటుకు ఓటు కేసులో పట్టుబడి మరి వాళ్ళ రాజధాని అమరావతిని తీసుకొని వచ్చి అలాగే మరి స్పెషల్ స్టేటస్ కావాల్సిన ఆంధ్రప్రదేశ్నేమో దాన్ని కూడా వాళ్ళు కేంద్రాన్ని చేతిలో పెట్టేసి అప్పుడు కూడా కేంద్రంలో ఉంది బీజేపీయే. మరి ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు 2014 నుంచి 2019లో మీరు మా ప్రభుత్వంలో ఉండి మీరు అధికారంలో ఉండి అప్పుడేమో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అమరావతి డెవలప్మెంట్ చేశాము అని చెప్పి 3-4 బిల్డింగ్లు కట్టి ఇంకా కడతామని చెప్పి ప్రజల్ని మొబ్బు పెట్టి అంతా చేసిన తర్వాత ప్రజల్ని మిమ్మల్ని నమ్మక 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు.